ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి జూన్ 2వ తారీఖున గురువు దేవగురు అయిన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయటం, అక్టోబర్ 31వ తారీఖున గురు అతిచారంతో ముందుకు వెళ్తాడు. అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం, మళ్ళీ అక్కడే గురు సింహరాశిలో డిసెంబర్ 13వ తారీఖు వక్రారంభం, ఆ వక్రారంభం కావటం, మళ్ళీ తిరిగి జనవరి 24వ తారీఖున మళ్ళీ గురువు దేవగురు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. చేసినప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలో గురువు అంటే రాస్యాధిపతి, అలానే దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉండటం, అలానే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది. నూతనంగా ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, లోన్లు తీయటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అదివరకటి కంటే కూడా వ్యాపారరీత్యా కూడా ఒక బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి గురువు యొక్క బలం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 98% అనుకూలంగా ఉంది. అక్టోబర్ 31 నుంచి కొద్దిగా పొదుపు పాటించాలి. షష్టమంలోకి గురువు వస్తాడు కాబట్టి అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అవసరానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి. అంటే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే అవసరానికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన విషయాలు ఖర్చు పెడుతున్నారు. అది కొంత నియంత్రణ చేసుకోవాలి. అదే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, అలానే దుస్తులు కొనుగోలు చేస్తారు, అలా లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కొద్ది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అనేది బాగా జరుగుతుంటుంది వీళ్ళకి. శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే సంబంధ బాంధవ్యాలకు బాగా కలుసుకుంటారు. బంధుమిత్రులతోటి కొంత ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఆ దేశం యొక్క పౌరసత్వం, అక్కడ హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు, జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నిజం చెప్పాలంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి, ఒక ప్లాన్ తోటి ఒక ఫండమెంటల్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టోటల్గా లైఫ్ని ఏదైతే వాళ్ళకి యాంబిషన్ కానీ, ఎయిమ్ కానీ, ఒక డిజైర్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏదైతే గతంలో చేయలేని పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి టోటల్గా ఎక్కువ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా ఐఐటి లాంటివి కానీ, ఎప్సెట్ కానీ, మెడికల్ కానీ, అలానే గ్రూప్స్ కానీ వీటిలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ సంబంధించింది కూడా చాలా ఒక పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే దిస్ ఈజ్ అ ట్రాన్సిట్ సిస్టమ్, అంటే సూచనలు ఇలా జరగబోతున్నాయని. కానీ బర్త్ చార్ట్ని కూడా అనాలిసిస్ చేయాలి ఎప్పుడైనా సరే. బర్త్ చార్ట్ చాలా ప్రాధాన్యత. చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తారు, గోచారీత్యా గురువుగారు ఇలా జరగట్లేదని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ, కామెంట్స్ పెట్టేవాళ్ళు రకరకాల. కానీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బర్త్ చార్ట్ను చూడరు. బర్త్ చార్ట్ చూడకుండా ఇక పని లేకుండా కామెంట్ పెట్టేవాళ్ళు చాలామంది, సరదాగా యూట్యూబ్లో పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకేం పని ఉండదు, నిజాన్ని తెలుసుకునే అంత కెపాసిటీ ఉండదు. నాలాంటి వాడికి ఫోన్ చేస్తే బాగా చెప్తారు, నాలాంటి వాడైతే బాగా చెబుతాడు ఇలాంటి విషయాలు. అయ్యేటప్పటికల్లా బర్త్ చార్ట్లో గురువు ఎక్కడున్నాడు, గురువు 6, 8, 12 స్థానాల్లో ఉంటే దోషం. గురువు రాహు నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రంలో, శని నక్షత్రంలో కానీ ఉండకూడదు. అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం, అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. గురువు రాహుతో కానీ, కేతువు కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. ఆ లగ్నానికి వాళ్ళు పుట్టిన లగ్నానికి కూడా గురువు బాగుండాలి. 16 డివిజనబుల్ చార్ట్స్ చూడాలి. గురువు మకర రాశిలో ఉన్నాడు, ఆ మకర స్థానం 5 డిగ్రీల్లో ఉంటే నీచ, 5 డిగ్రీల తర్వాత పరమనీచ. ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ అనాలిసిస్ చేయాలి. కంప్లీట్ అనాలిసిస్ చేయకుండా కేవలం 1 నిమిషంలో మేషరాశికి వాళ్ళకి ఎలా ఉంటుంది, మీనం ఎలా ఉంది చూసేసి ఏం బాగలేదు, నాకు పాజిటివ్గా చెప్పట్లేదు ఈ గురువు గారని పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పొగడాలి, హ్యాపీగా వీళ్ళని పొగిడి, అయ్యా నువ్వు కాకపోతే ఈ రేవంత్ రెడ్డి గారి తర్వాత మీరే ముఖ్యమంత్రి అవుతారు, లేదా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీరే ముఖ్యమంత్రి అవుతారు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే జనాలు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇందులో. మనిషి చెడిపోయేది కారణం ఏంటంటే పొగట్టమే.
పొగట్టం అనేది సపోర్ట్ నిజంగా అయితే సపోర్ట్ చేస్తే మంచిదే, కానీ నెగిటివ్గా చెప్పుకోవాలి, పాజిటివ్గా చెప్పాలి. ఆ నెగిటివ్ని మనం మార్చుకున్నామంటే పాజిటివ్ అయితే వాళ్ళు నెంబర్ 1 స్థాయికి వెళ్ళినట్టు. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాలి, కొంత జాగ్రత్త పడాలి, కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. ఈ మీన రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మీనరాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా 95+ బాగుంది అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాల్లో ఇంకా 100% కంప్లీట్ కావాలంటే గురువుకి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. ఇంద్రాణి యొక్క స్తోత్ర పాలనం ఒక గురువారం చేయాలి, ఇంకొక గురువారంలో ఇంద్రుడిని ఆరాధన చేయాలి, ఇంకొక గురువారం వచ్చేటప్పుడు తారామహాదేవి యొక్క స్తోత్రాన్ని, ఇంకొక గురువారం రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయాలి, ఇంకొక గురువారం దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తపారాయణం చదువుకోవాలి. ఇలాంటివన్నీ కూడా గురు పరంపరంగా చదవటం మంచిది. అలానే గానగాపురం లాంటివి, అలానే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఇలాంటి క్షేత్రాలను దర్శించాలి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడా మంచి క్షేత్రం గురువు. అలానే గానగాపురం దత్తాత్రేయ స్వామి, దత్త కవచాన్ని చదువుకోవటం, దత్త పారాయణం చేసుకోవటం, ఒకటి గురువు యొక్క ఆరాధన, పెద్దల యందు గౌరవం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే వాళ్ళే సూపర్ స్టార్స్. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.